guys, welcome back to another gameplay video. So ee roju aithe manam Ark Ultimate Mobile Edition aithe marosari aayibothnam. Last time manam Fiomia Dino aithe tame chesam annattu. So dani meeda ride cheyadaniki aithe manaki konni dani saddling kavalsi vachindi. So dani aithe nenu create cheseskunnanu. So ee roju aithe ride kuda cheseddam. So dandi ekkada untundi anedi kuda meeku ippudu chupistanu nenu. So meer kuda aa vidhangane దీన్ని tame చేసుకొని చేసుకోండి. సో అది మనకి ఇక్కడ దొరుకుతుంది 5 level దగ్గర. సో ఈ విధంగా దీన్ని క్రియేట్ చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. నేను కూడా చేస్తున్నాను ఎంజాయ్. సో ఈరోజు నేనైతే ఇంకొక కొత్త డైనోని అయితే టేమ్ చేయబోతున్నాను. ట్రై హార్న్ సంథింగ్ పేరు ఏదో ఉంటుంది, అంది నాకు పలకడానికి రావట్లేదు. సో దాన్ని అయితే నేను టేమ్ చేయబోతున్నాను అండ్ దాని మీద రైడ్ కూడా చేయబోతున్నాను. అండ్ అది చాలా కష్టమైన విషయం. సో దీన్ని అయితే నేను టేమ్ చేసుకున్నాను. దీంతో కూడా మొత్తం రైడ్ అనేది నేను చేయాలి. అండ్ లాస్ట్ టైం నేను అది స్ట్రక్ అయిపోయిందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ ట్రిక్ని నేను దీంట్లో యూజ్ చేశాను. మన వ్యూవర్స్ ఒకరు చెప్పారు దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేసి. సో దానికి థ్యాంక్స్ అని చెప్తున్నాను. సో ఫైనల్గా నేను దీన్ని అయితే ఇట్లా పిలుచుకున్నాను అండ్ దీని లెవెల్ అప్ అయిపోయింది కాబట్టి దీని లెవెల్ కూడా మనం ఓకే అని చేసుకుందాం. సో ఓకే, దీని లెవెల్ అప్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు మనకి కొన్ని ఐటమ్స్ అయితే కావాలి అండ్ ఈ విధంగా అయితే రైడ్ చేయడం అనేది నేను కూడా నేర్చుకున్నాను. అండ్ లాస్ట్ టైం దీని మీదనే రైడ్ చేసి మనమైతే ఈ డైనోని అయితే టేమ్ చేసామన్నట్టు. సో ఇక్కడ నాకు కొన్ని ఐటమ్స్ కావాలి, ఎందుకంటే ఆ డైనో చాలా కష్టమైన డైనో. ఒక్కటి గుద్దిందంటే మనం ఎటో పోయి పడతాం. సో దాంతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నట్టు. సో దానికోసం నేను కొన్ని ఐటమ్స్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఫటాఫట్ నేనైతే ఇక్కడికి వచ్చేసాను. దీంట్లో మనకి ఒక క్రియేట్ అవుతుంది. దానికి మనకు కావాల్సింది బ్లాక్ బెర్రీస్ అండ్ సంథింగ్ ఏదో ఐటమ్ ఉంటుంది, కులిపోయిన ఐటమ్స్, దాని పేరేందో నాకు తెలీదు. సో అది చూడండి దీంట్లో ఉంది. సో దీన్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. అయ్యో తీసుకోలేదా, ఓకే. సో దీన్ని అయితే తీసుకున్నాను అండ్ మనకైతే బ్లాక్ బెర్రీస్ అయితే కావాలన్నట్టు. దాంతో ఏమవుతుందంటే ఒక డైనో అన్కాన్షియస్కి వెళ్ళడానికి త్వరగా యూజ్ అనేది అవుతుంది. అండ్ నేను ఇక్కడ ఫుడ్ పెట్టానా లేదో తెలీదు. ఓకే, నేను ఇక్కడ ఫుడ్ అనేది పెట్టాను అండ్ ఈ విధంగా దీన్ని తీసుకుంటాను, ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది కాబట్టి. సో దీన్ని నేను కొంచెం తినేసాను అండ్ హెల్త్ కూడా చూసుకుందాం. సో ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం బ్లాక్ బెర్రీస్ కోసం వెళ్దాం, ఎందుకంటే అదే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను బెర్రీస్ని అయితే తీసుకోవడం మొదలు పెట్టాను, కానీ ఇక్కడ కనిపిస్తుంది అస్సలు రావట్లేదు. బ్లాక్ బెర్రీస్ అయితే అస్సలు దొరకట్లేదు. ఓకే, సో మనకి ఈ పర్పుల్ బెర్రీస్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఓకే, ఒకటి దొరికింది నాకు. ఓకే, సో ఫైనల్గా నాకు కొన్ని అయితే దొరికినాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను ఫటాఫట్ వెళ్ళి దాన్ని అయితే క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే దాంతో బాణం క్రియేట్ చేసుకుంటే, అదే విషపూరితమైన బాణం క్రియేట్ చేసుకుంటే అది డైనోకి అన్కాన్షియస్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది, అంటే యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఫటాఫట్ అయితే దీన్ని చేసుకున్నాం. అండ్ ఇది చాలా చిన్నగా అయిపోయింది కాబట్టి దీనికోసం ఒక సపరేట్ టేబుల్ని కూడా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఫైనల్గా ఇది వచ్చేసింది. నాకు 9 అనేది క్రియేట్ అవుతున్నాయి అన్నట్టు. సో ఫైనల్గా వీటిని అయితే క్రియేట్ చేసుకుందాం. దీని తర్వాత మనం బాణాన్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో బాణానికి ఏమేమి కావాలో చూడాలి. సో దీంట్లో ఉన్న ఐటమ్స్ అయితే ఫటాఫట్ అన్నీ ఖాళీ చేసేస్తాను. ఓకే, సో అన్నీ ఖాళీ అయితే చేసేస్తాను నేను. అండ్ ఇట్ సైడ్ మనకి ఫైనల్గా అయిపోయిందేమో అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ సీ. ఓకే, సో ఫైనల్గా మనకి 9 అనేది క్రియేట్ అయిపోయింది అండ్ దీన్ని నేను తీసుకున్నాను అన్నట్టు. సో లెట్స్ గో. ఇప్పుడు మనం బాణాన్ని క్రియేట్ చేయడానికి మనకు కొన్ని ఐటమ్స్ కావాలి, ఫైబర్ కావాలి, థ్యాచ్ కావాలి అండ్ అది కావాలి, దాని పేరు మర్చిపోయాను. సో లెట్స్ గో. అండ్ ఫైనల్గా నా దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో వాటితో అయితే నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఫైబర్ కూడా ఉంది నా దగ్గర, థ్యాచ్ కూడా ఉంది. సో నాకు జస్ట్ ఆ స్టోన్ అనేది కావాలి. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళి ఆ స్టోన్ని పలగొడదాం. ఎక్కడుంది స్టోన్, అదంతా అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఫటాఫట్ చేసుకుందాం. ఒక్కటొక్కటి పడుతుంది కాబట్టి మనం ఒక 9-10 తీసుకున్నా సరిపోతుంది. ఓకే, అండ్ ఎదురుగానే అది స్ట్రక్ అయిపోయింది. సో ఇది ఇంకా చాలా మంచి విషయం కదా, అది ఎదురుగానే స్ట్రక్ అయింది. సో ఇంకా మనం దాన్ని ఈజీగా చంపవచ్చు. ఓకే, సో ఇక్కడైతే దీన్ని తీసుకోవడం స్టార్ట్ చేశాను, రిటర్న్ని. ఓకే, సో ఇది ఫైనల్గా నా దగ్గర ఎంత 17 వచ్చినాయి. అండ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసుకుంటాను ఈ బాణాన్ని, 17 వస్తాయి అన్నట్టు. ఓకే, ఫైనల్గా క్రియేట్ చేసుకున్నాను, బట్ ఇది మ్యాచ్ అవ్వలేదు. అసలు దీని యూజ్ ఎలా ఉంటుందో నాకైతే తెలియలేదు. తర్వాత నేను మళ్ళీ దానికి వెళ్ళి సపరేట్గా క్రియేట్ అవుతాయేమో అనేసి చెక్ చేశాను. కాసేపు అయితే ఇక్కడ చూశాను, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ప్లే చేస్తున్నాను, నాకు తెలియలేదు. తర్వాత దాన్ని ఆల్రెడీ మ్యాచ్ అయ్యి క్రియేట్ చేసుకోవాలి అనేది తెలిసింది. పైకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో 9 అనేది క్రియేట్ చేసుకున్నాను, దానికి సరిపోయింది ఇది.
సో ఓకే, ఫైనల్గా ఇది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన మీద దాడి అనేది చేద్దాం మనమైతే. ఐ హోప్ నేను దీన్ని చెయ్యగలను అనుకుంటున్నాను నేనైతే. ఓకే, మన దగ్గర బాణం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వీని మీద దాడి అనేది చేద్దాం. ఐ థింక్ సో అయిపోవాలి అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో ఫైనల్గా నేను ఇక్కడ వచ్చాను అండ్ వాతావరణం కూడా చేంజ్ అయింది. ఓకే, సో ఫస్ట్ డ్యామేజ్ అయితే ఇచ్చాను అండ్ ఇక్కడ దిండి సాంగ్ అయితే నడుస్తుంది. నేను చస్తానేమో అనుకుంటున్నాను. సో ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దాడి చేస్తాను. ఓకే, సో ఇక్కడ నెత్తి మీద కొట్టాను. కోసేపు వరకు అయితే కొడితే ఉన్నాను కాబట్టి ఇప్పుడు వెళ్ళి డ్యామేజ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, పడిపోయిందా? అది పడిపోవట్లేదు ఏంది, ఇది చాలా పవర్ఫుల్ గైస్ ఇదైతే. ఓకే గైస్, ఫైనల్గా అయితే పడిపోయింది. అండ్ ఇప్పుడు నేను దీన్ని టేమ్ చేసుకోవాలంటే కొన్ని ఐటమ్స్ అయితే, ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టాలన్నట్టు. లైక్ అవే బెర్రీస్ అవన్నీ. ఇక్కడ టేమింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ అప్పటి వరకు నేను కొన్ని బెర్రీస్ని అయితే మళ్ళీ కలెక్ట్ అనేది చేసుకుంటాను. ఎందుకంటే అయిపోయినాయి నా దగ్గర బెర్రీస్ అన్నీ. ఎంత పడుతుందో నాకు కూడా తెలియదు కానీ నేను పెడితే ఉన్నాను. ఎందుకంటే నేను టైమింగ్ దగ్గర అన్నీ పెట్టేస్తాను ఆల్మోస్ట్. నాకు తెలియదు కాబట్టి నేను అన్నీ పెట్టేస్తాను. అండ్ ఇంకో డైనో ఎదురుగా ఉంది, దాన్ని కూడా టైమ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ డైనో నేను టైమ్ చేసినప్పుడల్లా ఈద్ ఒకటి అవుతుంది. సో ఫైనల్గా దీన్ని అయితే మళ్ళీ టేమ్ అనేది చేసుకున్నాను. కాసేపు దాకా కొట్టి అప్పుడు ఇది టేమ్ అయిపోలేదు కానీ నా వెపన్ అనేది మళ్ళీ రికవర్ చేసుకోవాల్సి వచ్చింది, క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఇదైతే పడిపోయింది అన్నట్టు. ఇప్పుడు పడిపోయే ఇంత గుల్లముఖంది. ఓకే, సో ఇదైతే పడిపోయింది అన్నట్టు. సో దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేశాను. ఇది కూడా టేమింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ మనోడు ఎక్కడున్నాడో చూడాలి. ఓకే, ఇక్కడ కొన్ని బెర్రీస్ని అయితే మళ్ళీ తీసుకున్నాను నేనైతే. ఎందుకంటే మనకి బెర్రీసే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గేమ్లో అయితే. ఓకే, సో మన టైమింగ్ చాలా దగ్గరలో ఉంది అండ్ ఫైనల్గా అయిపోవాలి ఇప్పుడు అనుకుంటున్నాను. అయిపోయింది 98 సారీ. ఓకే, సో చూద్దాం, కాసేపు ఇక్కడే నిల్చుందాం, మేబీ అయిపోతుంది కావచ్చు. సో లెట్స్ సీ. కాసేపటి దాకా అయితే చూస్తూ ఇప్పుడు అనేది టేమ్ అయిపోయింది ఫైనల్గా. అండ్ దీని పేరు నేను లాలు అని పెట్టాను. ఏం పేరు పెట్టాలో అర్థం కాక దీని పేరైతే లాలు అని పెట్టేశాను. అయినా లాలు మంచి పేరే, మీకు అర్థం కాదు హిందీలో పేరు ఇది. సో లాలు అనేది పెట్టేశాను నేనైతే. అండ్ దీన్ని నేను తర్వాత తీసుకెళ్తాను కానీ ఫస్ట్ అయితే మన ఇంకో డైనోని కూడా చూసుకోవాలి కదా. సో ఈ డైనో అయిపోయిందా లేదో అనేది చూసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఫుడ్ అనేది ఇది తింటుందా లేదో తెలియదు కానీ ఇది టేమ్ అవ్వడానికైతే నైట్ అయిపోయిందిరా నాయన. సరేలే, మన డైనో ఎక్కడున్నాడు? అరే ఓకే, సో ఇక్కడ నేను దీన్ని చంపేశాను. ఆ క్లిప్ నేను డిలీట్ చేశాను. సో ఫైనల్గా ఇది టేమ్ అనేది అయిపోయింది. ఇంకొంచెం సేపులో అయితే అయిపోతుంది అన్నట్టు. ఫైనల్గా అయిపోయింది అండ్ దీన్ని కూడా టేమ్ చేసుకొని దీని పేరైతే మావా అని పెట్టేసా. సో లెట్స్ గో. ఇప్పుడు మన మావా లాలు అందరు అక్కడే ఉన్నారు. వెళ్ళి మనం మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. కానీ ఇవి ఏంటంటే సడన్గా కొన్నిసార్లు ఏమో జరుగుతుందంటే ఒక డైనోలోనే కొట్టుకుంటుంది. అందుకే నేను ఏం చేశానంటే ఇక్కడ దగ్గరలో ఉన్న డైనోని అందరినీ టేమ్ చేసుకుంటున్నాను. బై ఛాన్స్ ఎవరైనా కొట్టుకొని వచ్చిర్రంటే మా వాళ్ళు అయితే జావరు అని కాన్ఫిడెన్స్ తోటి అయితే ఇక్కడ వాళ్ళందరినీ టేమ్ చేసుకున్నాను. సో ఓకే, మన ప్లేస్ అనేది సేఫ్గా మారిపోలేదు, నేను చేశాను. సో నేనైతే కాసేపు పడుకున్నాను అండ్ ఇప్పుడు మనకి మార్నింగ్ అనేది అయిపోయింది. మరి మార్నింగ్ కాలేదు, 5 PM అవుతుంది, సారీ AM. సో ఓకే, సో ఇప్పుడు వీటికి షీట్స్ అవన్నీ పెట్టేశాను నేను. దీనికైతే మనకి అందరికీ తెలుసు కదా ఏమేమి యూజ్ చేయాలో. సో నేనైతే దీనికి ఇది పెట్టేశాను అండ్ ఇప్పుడు నేను దగ్గర ఫుడ్ దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటి కూడా పెట్టేస్తాను. ఓకే, సో దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలి, అదే మా లాలు కోసం. సో దీన్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. దీనికోసం థ్యాచ్ కావాలి, వుడ్ కావాలి. సో అవన్నీ నా దగ్గర ఉండే కాబట్టి నేనైతే దీన్ని క్రియేట్ అనేది చేసుకున్నాను. మీరు కూడా నా వీడియోని చూసి చేసుకోవచ్చు పాజ్ చేసుకొని. సో ఈ విధంగా మనమైతే లాలుకి అయితే ఇది పెట్టేశాను. లాలు లెవెలప్ కూడా అయ్యాడు. ఓకే, సో ఈ లాలుకి లెవెలప్ చేసిన తర్వాత ఈ షీట్ని అయితే పెట్టేశాను వింది. అండ్ ఇప్పుడు రైడ్ అనేది చేద్దాం, కాసేపు అటు ఇటు తిరుగుదాం. ఇంతసేపు వీని టైం చేయడానికి పట్టింది అండ్ అటు ఇటు తిరగకపోతే ఎలా. సో రైడింగ్ అనేది చాలా బాగుంది అండ్ దీంతో అయితే మనం పెద్ద డైనోని అయితే చంపొచ్చు ఈజీగా. సో ఓకే, సో దీన్ని అయితే ఫైనల్గా టైం అనేది చేసుకున్నాను సక్సెస్ఫుల్గా. కొన్ని డైనోస్ని అయితే కొత్తగా టైం చేశాను గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ గేమ్లో నేను చాలా అనేది నేర్చుకున్నాను. యాక్చువల్లీ నాకు కొత్త ఓన్ వరల్డ్ గేమ్ ఎలా ఆడాలో నాకు తెలియదు కానీ దీంట్లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో త్వరగా కలుద్దాం. బై బై, టాటా, నమస్తే, సీ యు అగైన్.